సిద్ధాశ్రమము. తాటకి సంహారంతో ధైర్యాన్ని చాటిన రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి సిద్ధాశ్రమం వైపు ప్రయాణించారు. సిద్ధాశ్రమంలో వేదర్షులు ఎన్నో ఆధ్యాత్మిక యజ్ఞాలను చేశారు. కానీ ఇప్పుడు సుబాహు, మారీచుడు అనే రాక్షసులు యజ్ఞాలను భంగపరుస్తున్నారు. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరినాక దీక్ష పూనాడు. యాగాన్ని ప్రారంభించాడు. మునిజనమంతా చేరింది. అందరూ కూర్చుని ప్రశాంతంగా యాగం చేస్తున్నారు. రామలక్ష్మణులు బాణాలను ధరించారు. రాత్రింపగళ్ళు యాగశాలను 1000 కళ్ళతో కాపలా కాస్తున్నారు. మధ్య మధ్యలో రాక్షసులు వచ్చి ఆటంకాలు కలిగించబోయారు. కానీ రామలక్ష్మణులు వారి ఆటలు సాగనివ్వలేదు. 5 రోజులు పూర్తయ్యాయి. యాగం పూర్తి కావటానికి ఇంకొక రోజు మిగిలి ఉన్నది. ఆ రోజు పెద్దగా చప్పుడు వినిపించింది. భయంకరంగా ఉన్న 2 వికృతాకారాలు కనిపించాయి. ఆ ఆకారాలు రక్తాన్ని, మాంసాన్ని హోమగుండంలోనూ యాగశాలలోనూ చల్లుతున్నారు. రామ, లక్ష్మణ, వారే మారీచ, సుబాహువులు. దూరంగా మరికొందరు రాక్షసులున్నారు. మారీచుడు తాటకి కొడుకు. వారందరినీ చంపండి అని మునులు చెప్పారు. రామలక్ష్మణులు ఆ రాక్షసులపై బాణాలను వేశారు. రామబాణం మారీచునికి తగిలింది. వాడు 100 యోజనములకు పైగా ఎగిరి సముద్రపు ఒడ్డున వెళ్ళి పడ్డాడు. ఆ తర్వాత ఆగ్నేయాస్త్రం వేసి సుబాహుణ్ణి, వాయు అస్త్రం వేసి మిగతా రాక్షసుల్ని చంపేశారు. విశ్వామిత్రుడితో సహా మునులందరూ సంతోషించారు. యాగం ఏ ఆటంకం లేకుండా పూర్తయింది. తాటకి సుబాహుల వధ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ధర్మాన్ని నిలబెట్టాలంటే కేవలం ఓర్పుగా ఉంటే సరిపోదు. ఒక్కొక్కసారి శాంతికి అడ్డుగా నిలిచిన అహంకారాన్ని తొలగించగల నేర్పు కావాలి. అందుకుగాను తగిన శక్తి, యుక్తి కూడా కావాలి. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.